రుణమాఫీపై ఫిర్యాదుల వెల్లువ ఆధారాలతో సహా హరీష్ కు పంపుతున్న రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వినతులు. దివ్యాంగుల రుణమాఫీపై దృష్టి పెట్టాలంటూ నెటిజన్ ట్వీట్. రైతుల అక్రమ అరెస్టులపై హరీష్ రావు ఫైర్. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టు చేస్తారా? ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. అన్నదాతకు భరోసా కల్పించాలని హరీష్ రావు డిమాండ్. మొత్తానికి ఇక రుణమాఫీ కాలేదని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ వినతి పత్రాలు వస్తూనే ఉన్నాయి. మా దగ్గరికి కూడా నిన్న లిస్ట్ వచ్చింది కదా, 47,000 మందికి మెదక్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి 12,000 మంది రైతులకు మాత్రమే మెదక్లో రుణమాఫీ చేసింది. ఇక దీన్ని ఈరోజు సాయంత్రము రైతు రుణమాఫీ బాధితులతోటి ఒక లైవ్ పెడతా. రైతు రుణమాఫీ కాని బాధితులు ఎంతమంది ఉన్నారో, రకరకాల కారణాలతోటి ఎంతమందికి రైతు రుణమాఫీ కాలేదో మీరందరూ ఈరోజు సాయంత్రం లైవ్లోకి వచ్చి ఏ కారణాల వల్ల మీకు రుణమాఫీ చేయలేదు, ఎందు నిమిత్తం మీకు రుణమాఫీ జరగలేదు అనేది లైవ్లో మనం కుల్లంకుల్ల మాట్లాడుకుందాం. దయచేసి ఈరోజు సాయంత్రం 7 గంటల మధ్య లైవ్ ఉంటుంది. రైతు రుణమాఫీ బాధితులందరూ మన లైవ్లోకి రావాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ హరీష్ రావు కొత్తగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దివ్యాంగుల రుణమాఫీపై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ ట్వీట్. ఇక దివ్యాంగులు అయినా ఇంకో రైతు అయినా అందరూ రైతులే. ఇక ప్రత్యేకంగా దివ్యాంగు రైతులకే రుణమాఫీ కావాలని ఏం లేదు. 78 లక్షల మంది రైతులందరికీ ఒక దఫలో కావాల్సిందే. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. దివ్యాంగులకు వాళ్ళకు వీళ్ళకు అని చెప్పలేదు. కాబట్టి రైతులందరికీ కావాల్సిందే రుణమాఫీ. ఎందుకంటే ఇచ్చిన హామీ నువ్వు కుదబడతావా, ఏమన్నా కాళ్ళన్నా మొక్కుతావా, ఇంకేమన్నా దగ్గరికన్నా పోయి కాళ్ళు పట్టుకొని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన హామీని నెరవేరుస్తావా, మాకు సంబంధం లేదు. నువ్వు రుణమాఫీ చేస్తామని చెప్పినవు, చేయవలసిందే. ఇప్పటికే 9 నెలల పొద్దు గడిచిపోయింది. ఇంకా కాలయాపన చేస్తామంటే రైతులు వినే పక్షంలో లేరు. నీకు కూడా ఏం గతి పడుతుంది అంటే ఆఖరికి బషీర్ బాగ్ వచ్చింది కదా అప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో కరెంటు కావాలని. ఇప్పుడు అవసరమైతే ఏడికి వస్తారో ఆడికే వస్తారు. ప్రజాభవన్ని ముట్టడిస్తారా, సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారా, ఇంకో మంత్రి ఇంటిని ముట్టడిస్తారా అనేది ఇక మీ ఊహకే వదిలేస్తాను. ఇక ఎద్దెడిచిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని. ఇక వీళ్ళు ఏడ్చిన రాజ్యం బాగుపడదా తెలియదు, కానీ రైతు ఎదురు తిరిగిన రాజ్యం మాత్రం నిలవదు. రైతు ఒకసారి ఎదురు తిరిగి, రైతు ఒకసారి నాగలి కర్ర ఇంటికాడ పెట్టి ములికట్ట పట్టుకొని వచ్చింది అనుకో, ఎద్దును పొడిచినట్టు ప్రభుత్వాన్ని పొడిస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి రైతు ఎదురు తిరగక ముందే మీ సర్కారును సక్కదిద్దుకొని రైతుకి ఇస్తామన్నవి ఇచ్చి పడేయాలి. లేకపోతే రైతు ఎదురు తిరిగిన రాజ్యం ఎక్కడ కూడా నిలిచిన పరిస్థితి లేదు. ఏదో ఆ విద్యార్థులు, నిరుద్యోగులు కొన్ని రోజులు నిరాహార దీక్షలు చేసిండ్రు, కొన్ని రోజులు ధర్నాలు చేసిండ్రు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మళ్ళా ఎక్కడో లక్కని ఇంట్లో కూర్చున్నారు అనుకొని వాళ్ళని చేసినట్టు రైతులను చేస్తానంటే నడవదు. ఎందుకంటే రైతు అనేటోడు రాష్ట్రాలకు, దేశానికి అన్నం పెట్టేటోడు. ఒక్కసారి ఈ వ్యవసాయం ఆగిపోయిందంటే, క్రాప్ హాలిడే వచ్చిందంటే అది తీవ్రంగా ఉంటుంది. అది ఎక్కడి దాకా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పంజాబ్ రైతులు సంవత్సరం పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మోడీకి ఎదురు తిరిగినప్పుడు మోడీ ఆఖరికి కాన్వాయ్ చేసుకొని వెనుదిరగవలసిన పరిస్థితి వచ్చింది. మోడీకే సుస్తుపోయించిందంటే రేవంత్ రెడ్డి పెద్ద తురుంఖాన్ కాదు, తోపు కాదు. కాబట్టి అర్థం చేసుకొని రైతులను ముంచకుండా రైతులను ఆదుకునే పని చేయరి. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడాలి, రైతు రుణమాఫీ పడాలి, 500 బోనస్ పడాలి, రైతు కూలీలకు పింఛన్లు రావాలి, కౌలు రైతులకు కూడా పింఛన్లు రావాలి. ఇన్ని వేషాలు కట్టిండ్రు మీరు, ఇన్ని వేషాలు.